మీకు మానకోటలో ఏముందన్నా ఎందుకు పెడుతున్నావు ఈ మీటింగ్ అని చెప్పి ఆయన అడిగినాడు. ఆయన నాకు చెప్పాడు ఈ మాట. కానీ ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత చూసిన తర్వాత మానకోట మీటింగు గ్రాండ్ సక్సెస్ అని నేను చెప్తా ఉన్నాను మీకు ఈరోజు. ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది ప్రజా ఒక ఆదరణ ఈరోజు మనం వస్తుండే, బహుశా మానకోట ఈరోజు గతం మానకోట కాదు, ఇప్పుడు ఇది బీజేపీ మానకోట అయింది. ఇది బీజేపీ కోట, ఇది బీజేపీ అడ్డా కూడా మారుతున్నది కొన్ని రోజులు అని చెప్పేసి తెలియజేశాం మిత్రులారా. సేవాలాల్ గా జై సేవాలాల్ యొక్క మనకు ఆశీర్వాదం ఉన్నది. ఇక్కడ జై సేవాలాల్ ఆశీర్వాదం ఉన్నది. మనకు అడవిలో ఉన్నటువంటి ఒక కోయదొర ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడే పోయి వచ్చినటువంటి యొక్క గుడి వీరభద్ర స్వామి గుడి, ఆ ఆశీర్వాదం మనకు ఉన్నది. ఇక బీజేపీని ఎవరు ఆపలేరు, బీజేపీని ఎవరు ఆపలేరు. బీజేపీ దూసుకో వెళ్తుంది. దక్షిణ తెలంగాణలో గత 3 రోజులుగా నా ఒక ఏదైతే పర్యటన జరుగుతుందో అది ఖమ్మం నుంచి మానకోట దాకా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల ఒక మనసులో బీజేపీ 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 ఉందని చెప్పి కనబడతా ఉన్నది. ఈ యొక్క దక్షిణ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గతంలో ఏమి లేదు అనేవాడు. కానీ నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే ఉత్తర తెలంగాణలో ఎంతైతే బలంగా ఉన్నదో భారతీయ జనతా పార్టీ, అదే విధంగా దక్షిణ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంది. రేపు రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దక్షిణ తెలంగాణ నుంచి ఎక్కువ సీటు గెలుస్తుంది. అందులో మానకోట జిల్లా పరిషత్ కూడా గెలుస్తుంది చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఇక్కడ ఉన్నటువంటి ఒక మన సోదరులకు చెప్తా ఉన్నాను, షెడ్యూల్ ట్రైబ్ సోదరులకు చెప్తా ఉన్నాను. ఆనాడు కేసీఆర్ గారు మనకు 10% రిజర్వేషన్ ఇచ్చే మోసం చేసే ప్రయత్నం చేశాడు. దాన్ని ముస్లిం బిల్తో కలిపాడు. 10% రిజర్వేషన్ తీస్తామంటూ ముస్లిం బిల్తో కలిపి మన రిజర్వేషన్ ఆలస్యం చేశాడు. సరే ఇప్పుడు వస్తుంది, అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపట్టి వస్తుందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఒక రాజకీయము ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీ యొక్క రాజకీయాలు చేస్తున్నాడు, బీసీ రిజర్వేషన్ చేస్తా ఉన్నాడు. ఈరోజు బీసీ సంఘాలు కూడా అడుగుతున్నాయి, మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మీరు 42%లో 10% మీరు ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు 10% ముస్లింలకు బీసీలకు ఇచ్చే మీరు అసలైన బీసీలకు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నొక్కుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను మిత్రులారా. మీరు 42 బీసీ రిజర్వేషన్ ఇస్తా అంటే ఎవరికి అభ్యంతరం లేదు, దాన్ని మేము కూడా సపోర్ట్ చేసినాం. కానీ అందులో 10% ముస్లింలకు రిజర్వేషన్ చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, దాన్ని ఉద్యమిస్తుంది, పుట్టుకట్టేస్తుంది అని చెప్పేసి కూడా ఈ రోజు సభాముఖంగా మేము చెప్తున్నాం మిత్రులారా. మతం పరమైనటువంటి ఒక రిజర్వేషన్లో మన రాజ్యాంగం ఒప్పుకోదు. మతం ఆధారంగా రిజర్వేషన్ చేసి దేశంలో మత కల్లోల సృష్టించే ప్రయత్నం చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందంటే, మొన్న మన పాకిస్తాన్ మీద మనం యుద్ధం ప్రకటిస్తే, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద యుద్ధం ప్రకటిస్తే, అక్కడ మన సైనికులు సరిహద్దుల మీద పహల్గాం తర్వాత ఏదైతే మనము సర్జికల్ స్ట్రైక్ ద్వారా 9 ఉగ్రవాదుల స్థావరాన్ని కూలగొట్టామో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుమానిస్తా ఉన్నారు. మన సైనికులు ఎవరైతే ప్రాణాలకు తెగిస్తే మన భరత మాతని రక్షణ కోసం ఏ ఉగ్రవాద స్థావరాలని మనం కూలగొట్టామో అది అయిందా లేదా అనేది అనుమానము ఈరోజు రాహుల్ గాంధీకు, ప్రియాంక గాంధీకి ఉంది. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం ఉంది మిత్రులారా ఈరోజు. అంతేకాకుండా గతంలో కూడా కేసీఆర్ గారు ఊరి సర్జికల్ స్ట్రైక్ అయితే ఈ సర్జికల్ స్ట్రైక్ ఏం లేదు, అంత అబద్ధం, నాకు మసూద్ అజర్ చెప్పారు, అజర్ సఫీద్ చెప్పారు, వీళ్ళందరూ నాకు చెప్పారు సర్జికల్ స్ట్రైక్ జరగలేదని చెప్పారు. మన ఒక సైనికులు సరిహద్దుల మీద చనిపోతా ఉంటే, దేశ రక్షణకి వాళ్ళ త్యాగాలు చేస్తూ ఉంటే కేసీఆర్ గారు అయితే ఏంది, కాంగ్రెస్ పార్టీ అయితే ఇదంతా ఒకటే డిఎన్ఏ, వీళ్ళ రక్తం అంతా ఒకటే. మీరు బీజేపీని వ్యతిరేకించండి, బీజేపీని ఏదైనా మేము ఊరుకుంటాం, కానీ భరత మాత మీద భరత మాత రక్షించే సైనికుల్ని మీరు అనుమానిస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, ఈ దేశ ప్రజలు కూడా ఊరుకోదని చెప్పేసి తెలియజేస్తాం మిత్రులారా. నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తాం మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచే ఏం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్రంలో. 19 నెలలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో
రైతులకు రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. రైతులకు రైతు బంధు ఇచ్చారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాడు. రైతు బంధులు కాదు, రైతుకు ఇవ్వాల్సిన అన్ని బంద్ అయిపోయినాయి. ఒకవైపు యూరియా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే దాని కొరత కృత్రిమంగా సృష్టించింది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లీడర్లు. వాళ్ళు దళాలు చేస్తా ఉన్నారు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. రైతులకు యూరియా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, రైతులకు రైతు బంధు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ చాలా మంది ఇక్కడ యువకులు చూసాం మనం, ఎస్టీ పిల్లలు ఉన్నారు ఇక్కడ, యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళని చాలా మంది కలిశారు. వాళ్ళకు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, ఈ జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? నిరుద్యోగ భత్తా ఇస్తున్నారు, అది ఎక్కడ పోయింది ఆ నిరుద్యోగ భత్తా? అదే విధంగా విద్యార్థులకు ఈరోజు ఫీ రీఎంబర్స్మెంట్ చేయలేని పరిస్థితి మీది. టీచర్లకు మీరు ఈరోజు పీఆర్సీలు ఇస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఆ పీఆర్సీ ఏమైందని అడుగుతా ఉన్నాను. రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్లు 18 నెలల దాకా ఇంకా రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఇంకా పెన్షన్స్ రావట్లేదు. ప్రతి ఒక్కరు ఏడుస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఏందని. మరి ఒకేపు రాహుల్ గాంధీ, ఒక సోనియా గాంధీ మన ఒక ముఖ్యమంత్రికి ఓస్కార్ అవార్డు ఇవ్వాలంట. మీరందరూ అత్తారింటి దారి చూసారేమో, బ్రహ్మానందకి ఒక అవార్డు వస్తుంది, భాస్కర్ అవార్డు. రేవంత్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డు ఇవ్వాలి, ఓస్కార్ అవార్డు కాదు. సోనియా గాంధీ గారికి తెలియదు, సోనియా గాంధీ గారికి తెలియదు. ఆయన మిమ్మల్ని కూడా గతంలో తిట్టాడు, మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నాడో మీ వీడియో తర్వాత మీకు పంపిస్తాను, మీరు చూడండి. కాబట్టి ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని తిట్టారో, ఏ వ్యక్తి అయితే ఎస్సీని ఎస్టీని మా దగా చేసే ప్రయత్నం చేశారో, రైతులతో మాట్లాడిన తర్వాత రైతుల రుణమాఫీ చేస్తానని చేయకుండా, రైతు బంధు ఇస్తానని చెప్పకుండా ప్రజల్ని మోసం చేసేటువంటి వ్యక్తికి మీరు ఏం అవార్డు ఇస్తారో సోనియా గాంధీ గారిని ఒకసారి అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో మార్పు కోసం చూస్తున్న ప్రజలు, గతంలో కేసీఆర్ గారికి ఒక అవకాశం ఇచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణతో దగా చేసింది, తెలంగాణ ప్రజలతో దగా చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. రేపు రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనే పూర్తి నమ్మకం నాకుంది మిత్రులారా. ఈరోజు